దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ కు 25 కోట్ల నిధులచే అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో వరంగల్ రైల్వే స్టేషన్ ను జిల్లా బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ పైన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. దానిలో భాగంగా భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి కూడా రైల్వే లైన్ల నిర్మాణం కోసం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 2023 జనవరి 31న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అమృత్ భారత్ స్టేషన్లో అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా దేశ స్థాయిలో 1275 రైల్వే స్టేషన్లను ఎన్నిక చేయడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 38 రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా మన వరంగల్ రైల్వే స్టేషన్ను కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతో అమృత్ భారత్ స్కీమ్ బడ్జెట్ కింద 25 కోట్ల 41 లక్షల రూపాయలు రైల్వే బడ్జెట్లో ఈ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్కి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ నిధులతోని రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 12 మీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రైల్వే స్టేషన్లో లేదు. సికింద్రాబాద్ అతి పెద్ద రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ వెయిటింగ్ హాల్, అదేవిధంగా జనరేటర్కి సపరేట్గా రూము, అదేవిధంగా ఈ బ్యాటరీస్ రీఛార్జింగ్ కోసం సపరేట్గా ఒక హాలు, దాంతోపాటు సుందరీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ ముందు కిలవరంగల్ యొక్క ఏకశిలాతోరణంపై ఉన్న కిలవరంగల్ ఫోర్టు, అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్, లైటింగు, అదేవిధంగా వాష్రూమ్స్ యొక్క అభివృద్ధిని ఈ నిధులతో మనం చేసుకోవడం జరిగింది. ఎస్కలేటరు, ముఖ్యంగా ఎస్కలేటరు, దాంతోపాటు ఎన్ఎస్జి నాన్ సబర్బల్ గ్రిడ్ కింద ఈ 25 కోట్ల 41 లక్షలను ఖర్చు చేయడం జరిగింది. దీనికన్నా ముందు కూడా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 18 కోట్లు ఇచ్చి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి ఇక్కడ ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఈ అభివృద్ధి మాదే అని. అది కాకుండా వారు ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నా కూడా తెలంగాణ రైల్వే పనుల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియాను ఉద్దేశించి ఇటీవల భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసిన